అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మొదటిగా నా యొక్క నీటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయ్యగారికి, అమ్మగారికి నా యొక్క వందనాలు, అలాగే కమిటీ వారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సంఘస్థులందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకున్నానండి. దేవా, మీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎన్నిక లేనటువంటి దాన్ని నాయన తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాతో మీరే మాట్లాడి చక్కని వాక్యాన్ని మా యొక్క హృదయాల్లో విత్తమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముప్పైవ రోజు శిలువ దినాన్ని కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనము, అంశము పశ్చాత్తాపము. పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అని చెప్తారు. ఇది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. దీన్ని మెటనోయా అని అంటారు. దీని అర్థం ఏంటంటే, మనకి ఏమంటారు, లాక్ అండ్ కీ ఉంటుంది కదా, తాళం కప్ప చెవుసం ఏదో అంటారు. అట్లా పశ్చాత్తాపం అనేది మారు మనసుకి ఎప్పుడు రిలేటెడ్గా ఉంటాయి అనమాట. ఇంగ్లీష్లో మనం మస్ట్ అండ్ షుడ్ అంటాం కదా, అట్లా ఈ రెండు కూడా అనుబంధ పదాలు. పశ్చాత్తాపం కలగాలంటే మారు మనసు లేదే పశ్చాత్తాపం కలగదు. సో మనకి ఎప్పుడైనా తాళం చెవి గుర్తు రావాలంటే పశ్చాత్తాపం, మారు మనసు అనే రెండు కూడా ఎప్పటికీ ఇంటర్ రిలేషన్ ఉంటాయి అనేసి చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు పశ్చాత్తాపం, 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎక్కువ చూచారని చెప్తా ఉన్నారు. అసలు మన జననమే లేదా మనకి ఆది నుంచి వచ్చిన పాపంతో మనం ఉన్నామనేసి దేవుడు చెప్తా ఉన్నారు. అందుకని మనకి మన యొక్క అవసరతలను బట్టో, పరిస్థితులను బట్టో, లేకపోతే జీవన విధానంలో కానీ అనేకమైన సార్లు చిన్న విషయాల నుంచి అనేకమైన పెద్ద పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఆజ్ఞని పాటించకపోవడమే పాపం. ఎప్పుడు మనం దేవుని ఆజ్ఞని పాటిస్తూ ఉండాలి. కానీ అలాంటి సందర్భంలో మనం ఎప్పుడైనా సరే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉంటే కనుక మనకి పశ్చాత్తాపం అనేది అవసరమని చెప్తా ఉన్నారు. ఇక్కడ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఏంటంటే, పేతురు గారు, యోహాను గారు ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా ఒక కుంటివాన్ని స్వస్థపరిచినట్టు, దాన్ని చూసి జనాలందరూ ఆశ్చర్యపోయి వారి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. చూసినప్పుడు పేతురు గారు అంటారు ఏమనంటే, ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? మీరు ఎవరైతే మాకొద్దు, ఈయన సిలువ వేయండి అని చెప్పి ఆయన్ని నిరాకరించి, ఆయన వ్యతిరేకించి, ఆయన సిలువకు అప్పగించి చంపివేసిన యేసునామంలో ఈయన్ని మేము స్వస్థపరిచాము. ఇది యాక్చువల్గా లేఖనంలో నెరవేరినట్లు ఇది జరిగింది. కానీ దీన్ని మనం నిరాకరించాం కనుక మనకి మారు మనస్సు అనేది ఆవశ్యకము అని పేతురు గారు చెప్తా ఉంటారు. ఈ యొక్క వాక్యం ముందుకి చదువుతా ఉంటే ఆదినమందే 5,000 మంది పురుషులు మారు మనసు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు, పశ్చాత్తాపం అనగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ పర్సన్ డేవిడ్ అని మనం చెప్తా ఉంటాం. చాలా సందర్భాల్లో మనకు కూడా మన జీవితంలో అనేక సార్లు దేవునికి దూరమైనప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా మట్టుకు నాకైతే అనిపించింది, దేవా మీ యొక్క గుడారపు ద్వారం దగ్గర అయినా బ్రతకాలి, లేదంటే కనుక అట్లీస్ట్ సుంకర్ చెప్తారు కదా ప్రార్థన, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా నేను సరిపోను. అలాంటి పరిస్థితులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి దేవా సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ పశ్చాత్తాపం అనేది మనలోనికి వస్తుందని వాక్యం ద్వారా, అనేక వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. డేవిడ్ గారు పశ్చాత్తాపం విషయంలో అనేకమైన వాక్యాలు చెప్తారు. చదవకలేదు, నేను చెప్తాను. ఏంటంటే కీర్తన 25:11 చెప్తారు, మనం ప్రార్థించిన ప్రతిసారి కూడా మన యొక్క పాపాలని ఒప్పుకొని క్షమించమని అడగాలని చెప్తా ఉన్నారు. అలాగే కీర్తన 4:1 చెప్తున్నారు, నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో అది అంగీకరించండి దేవా, ఎందుకంటే నేను పాపినై ఉన్నాను కాబట్టి నా యొక్క ప్రార్థన అంగీకృతములు కాదు, కానీ మీ యొక్క కృప చేత నా యొక్క ప్రార్థనని, నా యొక్క విన్నపాలని అంగీకరించండి అని ప్రార్థించాలంట. కీర్తనలు 16:1 చెప్తా ఉన్నారు, మన ప్రతి పరిస్థితుల్లో కూడా
సాతాను మన యొక్క ఆలోచనలను మన క్రియలను లేదంటే మన యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తుకెళ్ళకుండా మనకి హృదయానుసారంగా, ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాపుదల కావాలని ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నారు. అలాగే కీర్తనలు 41:4 ఆత్మీయ చెడ్డతనం నుంచి స్వస్థత కావాలంట. స్వస్థత అనేది శరీరానికి కానీ, ఆత్మకు కానీ, మనసుకు కానీ ప్రతి విషయంలో కూడా అనుదినము మనము దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ డేలో మనం ఏ విధంగా ఉన్నామని పరీక్షించుకొని మనకి ఆ యొక్క పరిస్థితి నుండి ఫస్ట్ మనం దాని నుంచి విడిపింపబడిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధానంలో మన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించుకుంటే అది దేవునికి అంగీకారంగా ఉంటుందనేసి తెలియజేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే రోమా 8:1 ఒకసారి చదవండి. ఏ శిక్షా విధి లేదని చెప్తున్నారు. మనం అలా ప్రార్థించినప్పుడు, మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవునిలో మనం కట్టబడినట్లయితే మనకి ఏ శిక్షా విధి లేదు అని చెప్తా ఉన్నారు. ఒకసారి మత్తయి 27వ అధ్యాయం. మత్తయి 26:75 ఒకటి ఉంటుంది. పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చారంట. యేసుక్రీస్తు ప్రభువారిని తెలియదని చెప్పి బొంకారు. తర్వాత ఏం చెప్పారంటే సంతాపపడి ఏడ్చారంట. సంతాపం అంటే చనిపోయినంతగా ఆయన తగ్గించుకుని దేవునిలో ఏడ్చి మళ్ళా దేవుని వైపు మారు మనసు పొంది పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళారు. కనుక ఆయన చేసిన కార్యాలు అయ్యగారు ఆల్రెడీ పేతురు గారి గురించి ఆదివారం చాలా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందరికీ తెలిసిందే. ఆయన చేయి పట్టుకుంటే అసలు కుంటివారు, అనేక సంవత్సరాల నుంచి నడవలేని వారు దిగ్గులు లేచారంట. అది చెప్తా ఉన్నారు. ఆ వాక్యం చాలా బాగుంది. దిగ్గులు లేచారంటే అంటే దేవుని పైన విశ్వాసం. అది యాక్చువల్గా ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను లేవగలను, నడవగలను, నాలో శక్తి ఉంది అని చెప్పేసి ఆయన దిగ్గున లేచి నడిచారంట. అలాంటి కార్యాలు చేయగలిగారు పేతురు గారు. అపోస్తుల కార్యాలు అంతా కూడా సగం వరకు కూడా ఆయన చేసిన కార్యాలే రాసి ఉంటాయి. మనం చదువుతా ఉంటే ఆయన చేసిన స్వస్థత కార్యాలు కానీ, దేవుడి నామంలో ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన సువార్త అంతా కూడా ఎంతగా దేవుడు మారు మనసు పొందిన తర్వాత, ఆయన పశ్చాత్తాపం పొందిన తర్వాత ఇచ్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే యూదా విషయంలో చూస్తే మనం ఆయన ముందు కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డారంటే ఈయన కూడా పశ్చాత్తాపడ్డారు. ముందు పేతురు గారు కూడా పశ్చాత్తాపడ్డారు. కానీ ఈయన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారితోనే సువార్త విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా దేవునితో ఉన్నట్లుగా మనం యూదాన్ని కూడా చూస్తాం. దేవుడు ఎంత మంచివారంటే అనేకమైన స్వభావాలు కలిగిన మనల్ని ఎవరిని విడిచిపెట్టుకోకుండా అందరినీ కూడా తన చెంత చేర్చుకున్నారు అనే దానికి ఒక చక్కని ఉదాహరణగా యోధా గారిని మనం చూస్తూ ఉంటాం. ఆయన్ని కూడా ఆయన అప్పగిస్తారు. ఆయన ఒక సాతాను ఆలోచనలు కలిగి ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా దేవుడు తన యొక్క లాస్ట్ మినిట్ వరకు కూడా యోధాని విడిచిపెట్టకుండా ఉన్నారు. కానీ యోధా అయితే ఏం చేశారంటే ఆ దేవునితో ఉన్నా కూడా మనసు దేవునిలో లేదు. చెప్తారు కదా గేహాజీ ఎలీషా గారిని, నా మనసు నీతో కూడా రాలేదా అంటారు. అంటే దేవుని మనసు యోధా కలిగి లేకపోవడం వల్ల ఐహిక విచారంతో చెప్పాలంటే ఆయనకి మనీ అంటే ఇష్టం కాబట్టి వాక్యం చదివిన ప్రతిసారి మనకి ఆయనకి డబ్బుకి చాలా సంబంధం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాము. లాస్ట్కి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన ఆ డబ్బులతోనే అధికారుల దగ్గరికి వెళ్ళారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రాలేదు. కానీ అలాంటి పశ్చాత్తాపం అనే మాటకి అసలు అక్కడ ప్రభు అని పిలిచే ప్రతి వాడు కూడా పరలోకంలో చేరలేరు అని వాక్యం చెప్తా ఉంది. అంటే మనం ఏదైనా ఒక కష్టతరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ ముందు మన స్థితి ఏంటి? పూర్వపు స్థితి. దేవునిలో మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము, మన యొక్క వేర్లు ఎంతవరకు
బనియన్ ట్రీ ఉంటుంది, అది ఎంత గాలి వచ్చినా కూడా దానికి ఊడిపోదు. కానీ అదే మునగ చెట్టు చూస్తే అట్లా దేవుల్లో మనం ఎంత లోతుగా నాటబడితే కనుక మనకి ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు, అలాగే మనకి ఆలోచన ఇస్తాడు, నడిపిస్తాడు. అది చెప్తా ఉంటారు, ప్రేయర్ ఈజ్ లైఫ్ స్టైల్ అంటే నాట్ ఎన్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అని చెప్తా ఉంటారు. అంటే మనం ప్రార్థన అనేది మన యొక్క జీవన శైలిలో అనుదినము కలిగి ఉండాలి. అంతేగాని ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్లో దూకి వెళ్ళిపోదాము అన్న ఆలోచన కలిగి ఉంటే అది మనకి ఏమాత్రం ఉపయోగపడదు. ఎందుకంటే బస్సు కూర్చున్నప్పుడు మనం వెళ్ళి కూర్చుంటే మనకు తెలియదు ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఎక్కడ ఉన్నదో అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అలాగే దేవుల్లో కూడా అనుదినం మనం కట్టబెడితే మన యొక్క శ్రమలో, కష్టంలో, బాధలో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. సరే, రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం 21:6 చదవండి ఫస్ట్. చాలండి. యెహోవా తన జనులనేంటి దర్శించారంట. నయోమి ఏం చేశారంటే వాళ్ళకి క్షామం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళారు. అయితే అక్కడ నుంచి తెలుసుకున్నది ఏంటంటే యెహోవా దర్శనం కలిగింది అని చెప్పేసి ఆవిడ తిరిగి మోయాబు నుంచి బెత్లెహేముకు ప్రయాణమై వస్తుండగా ఆవిడ ఎలా ఉన్నదంటే రూతు గ్రంథం 21లో ఉంటుంది, 1:21లో ఆమె రిక్తురాలుగా ఉందని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంటే అసలు నథింగ్, అసలు ఆమెకి ఏమీ లేని పరిస్థితుల్లో ఓన్లీ దేవుని దర్శనం కోసం వచ్చినట్లుగా. ఎందుకంటే ఆమె ఆల్రెడీ సమస్తము కోల్పోయి నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే నేను ఏమాత్రం యోగ్యురాలను కాదు అనేసి తన యొక్క జనులతో చెప్తా ఉంటుంది. అప్పుడు దేవుడు తనని కనికరించి తనకి ఉన్న స్థితిని ఎలా మార్చారనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఎంతగా ఆశీర్వదించారు అని చెప్పేసి అది చెప్తా ఉంటారు. ఇంకా యోగులో ఒకసారి చూడండి. యోగు 42:1-2. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. చెప్తా ఉన్నారు. యోగంట ఇప్పుడు తెలుసుకున్నారంట. అంటే ఆయన నీతిమంతుడని చెప్తా ఉన్నారు, దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆయన ప్రతిదినం తన యొక్క కుటుంబం కోసం, తనకు కలిగిన ప్రతి దాని కోసం ప్రార్థిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారని. కానీ నేను ఇప్పుడు తెలుసుకున్నానని 41 అధ్యాయం తర్వాత ఆయన చెప్తా ఉన్నారు. అది ఒకసారి 42:6 ఒకసారి చదవండి. చెప్తున్నారు ఏం చేస్తున్నారంట, బూడిదలో పడి పశ్చాత్తాపడతా ఉన్నారంట యోబు గారు. అది యాక్చువల్గా అసలు వినడానికి చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి తన సమస్తం కోల్పోయి కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నారు కదా. నాకు ఈ వాక్యాలు 2 చదువుతున్నప్పుడు అనిపించింది, ఒక మనిషి సమస్తము కోల్పోయిన తర్వాత తన బాధ ఎలా ఉంటుంది, తన పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం నుండి లాస్ట్ వరకు కూడా తన బాధే చెప్తా ఉంటారు. అంటే ఒక మనిషిగా తను ఎంత బాధపడుతున్నాడు అని చెప్తా ఉన్నారు. కానీ అదే రూతు గ్రంథంలో మనం చూస్తే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే రూతు గ్రంథంలో వాళ్ళు లేకపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. అలా లేకపోయిన తర్వాత తన బాధనేమో యోబులో చెప్తే ఆ బాధ అంతా పోయి ఎలాంటి సంతోషం, ఎలాంటి సమాధానం వచ్చిందనేది రూతు గ్రంథం మొత్తం మనకి చెప్తా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే యోబు గ్రంథంలో 1st చాప్టర్ 3rd verse. చాలండి. అదే యోబు గ్రంథము 42:12. చాలండి. చూసారు కదా వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే ఎక్కడ ఒక సంఖ్య కూడా తప్పిపోలేదు. 7,000కి 14,000 చేశారని చెప్తా ఉన్నారు.
అలాగే నయోమి విషయంలో తన కుమారులు స్వభావం ఏంటి, లేకపోతే వాళ్ళ జీవిత పరిస్థితి ఏంటి, లేదంటే వాళ్ళ ప్రార్థనలో ఎంతవరకు కట్టబడ్డారు అనే విషయాన్ని మనకి వాక్యంలో ఎక్కడ రాయలేదు. కానీ వాళ్ళకి ప్రతిగా ఇచ్చిన బోయాస్ గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, రూపసి, ఐశ్వర్యవంతుడు, అనేక ఆశీర్వాదాలు పొందినవాడు, అనేకులకు దీవెనకరంగా ఉన్నవాడు అనేసి బోయాస్ గురించి చెప్తా ఉంటారు. నయోమి జీవితంలో తను పోగొట్టుకున్న దాన్ని దేవుడు ఎలాంటి వ్యక్తితో రీప్లేస్ చేశారో చూసారా? ఎంత మంచిగా అనిపించిందంటే ఆ వాక్యాన్ని చదివినప్పుడు. అలాగే మన పాపాల కోసం మనం పశ్చాత్తాపడడానికి యోనా గ్రంథం 4:2 ఒకసారి చూడండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరగనని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. చాలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే యోనా గారు, దేవుడంట చాలా దీర్ఘశాంతంగా మంచివారంట. పశ్చాత్తాపం ఎవరికి అవసరం? పాపం చేసినా మనకి అవసరం. కానీ మన బదులు దేవుడు పశ్చాత్తాపడుతున్నారు. నీనేవే పట్టణం ఎంతో పాపంతో నిండుకొని ఉన్నప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఒకవేళ వాళ్ళకి మళ్ళీ జీవం వస్తారేమో అని చెప్పి అంటున్నారు. అంటే దేవుని స్వభావం ఎంత మంచిదనేసి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా నా పాపముల కోసం మన యేసయ్య తన సిలువలో మన యొక్క కేవలం మన యొక్క పాపాల నిమిత్తము అవమానాన్ని, నిందని భరించి ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. లాస్ట్గా ఒక వచనం చూడండి, రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. కేవలం మనకి ఆయన రక్తం వలననే విమోచన. అలాగే మనకు ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ వచ్చారు, నెక్స్ట్ రాబోతున్నారు. ఆ సెకండ్ కమింగ్లో వచ్చి ఉగ్రత నుండి తప్పింపబడాలి అంటే ఆయన రక్తంలో మనము కడగబడాలి. ఇది అసలు మత్తయి సువార్తలో ఉంటుంది. యోహాన్ గారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చెప్తా ఉంటారు, పరలోకము అతి సమీపంలో ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నారు. అంటే మనకి దేవుని ఉగ్రత లేదా రెండవ రాకడ అనేది అతి సమీపంగా ఉన్నది కనుక మనం పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది బ్రతకాలనేసి దేవుడు చెప్తా ఉన్నారు. మన యొక్క పరిస్థితులు కానీ లేక మన యొక్క ఏదైనా కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆ కుంటి అతను ఎట్లాగైతే దిక్కున లేచి నుంచుని ఉన్నారో అట్టి రీతిగా మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం ఎన్నో కోల్పోయి ఉండొచ్చు, లేదా మన యొక్క స్థితి మారకపోవచ్చు, ఏదైనా కావచ్చు. మరి జనాల్లోకి నేను రాలేను, అమ్మో చర్చ్లోకి రావాలంటే అందరినీ ఫేస్ చేయలేను, ఇలాంటి భయాలు ఏమీ లేకుండా దేవుడు ఏం చెప్తున్నారంటే ఉన్న పాటన ఏ పరిస్థితి అయినా కానీ దేవుని దగ్గరికి వచ్చేసి మన యొక్క స్థితిని అంతా ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునిలో మనం ఏదైతే మనం కోల్పోయామో అది తిరిగి పొందుకోవడానికి దేవుడు ఎంతో ఆశ చూపిస్తూ ఉన్నారు. మనం కూడా దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. ఎందుకంటే మన పూర్వపు స్థితి ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చింది ఏది కాదు. మనం ఎప్పటి నుంచో దేవునిలో కట్టబడి ఉన్నామని నేను నమ్ముతా ఉన్నాను. అలాంటి స్థితి లేకపోయినా చివరికి లాస్ట్లో దొంగ ఏ విధంగా క్షమాపణ పొందారో కూడా మనం చూసాం. ఏ విధంగా అయినా కూడా అది ఏ పరిస్థితి అయినా మనకి ఎక్కడున్నా కూడా మన యొక్క స్థితిని మనం దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు మనకి నిజమైన పశ్చాత్తాపం కలుగుతుందని నేను విన్నవిస్తున్నాను. దేవుని వాక్యాన్ని దీవించు.